హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే నేను ఎర్లీగానే వచ్చేసాను ఆఫీస్ నుంచి. ఆఫీస్ నుంచి వచ్చాగానే నాకైతే వెదర్ ఎలాగనో అనిపించింది. ఇంకా పానీపూరి కూడా తినాలనిపించింది. ఇంకా మా ఆయన కూడా వెళ్దాం బయట తినేసి వద్దాం అని చెప్పేసి అన్నారు. అందుకే నేనైతే రెడీ అయిపోతున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా జుట్టు వేసుకుందాం అనలోపు జుట్టు అయితే ఖరాబ్ వస్తుంది. నాకైతే నచ్చలేదు. దానికి తోడు నాకు ఈ మధ్య కూడా హెయిర్ ఫాల్స్ చాలా అవుతుంది. ఇంకా జుట్టు సరిగా రాకపోవడంతో నాకు చిరాకు తప్పి ఎలాగోలాగా అని చెప్పేసి త్వరగా వేసేసుకున్నాను. ఎందుకు అంటే ఇంకా పానీపూరి అంటే త్వరగా ఎలాగోలాగా రెడీ అయిపోతాం కదా. ఇంకా చున్నీ అయితే మ్యాండేటరీ అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ డ్రెస్ వేసుకున్నా సరే చున్నీ మ్యాండేటరీగా వేసుకుని వెళ్తాను. ఇంకా మేమైతే పానీపూరి తినడానికి మేము మా పాత ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ పానీపూరి అయితే చాలా బాగుంటుంది. అంకుల్ కూడా చాలా మంచిగా మాట్లాడతారు. మాకైతే ఎక్కువ పానీపూరి వాళ్ళే దోస్తులు ఉంటారనమాట. ఇంకా పానీపూరి తినేద్దామని చెప్పేసి అంకుల్ దగ్గరికి వచ్చేసాము. అంకుల్ అయితే పానీపూరి పెట్టేశారు. నాకైతే పానీపూరి త్వరగా తినడానికి అస్సలు రాదు. రెండేమో నా ప్లేట్లో ఉంటాయి, ఒకటేమో నా నోట్లో ఉంటుంది, ఒకటేమో నా చేతిలో ఉంటాయి. పానీపూరి తినడానికి రాదు, కానీ పానీపూరి తినాలంటే చాలా ఇష్టం నాకు. ఇంకా నేనైతే అక్కడ అంకుల్ దగ్గర అయితే మంచిగా మాట్లాడుతూ అయితే తినేస్తున్నాను పానీపూరి. అంకుల్ అయితే మీ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా మంచిగా అలా మాట్లాడారు అంకుల్ నాతోనైతే. ఇంకా లాస్ట్ స్వీట్ పానీపూరి తినేసి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరిపోయాం. అలా ఐస్ క్రీమ్ తీసుకుని అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా తీసుకున్నాను. అవి ఎందుకు తీసుకున్నాను లాస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగే హీట్ ఎక్కువ ఉందని ఫేస్ కి అయితే ఐస్ పెట్టుకున్నాను. అలాగే హెయిర్ కి అయితే ఆయిల్ కూడా పెట్టేసుకుని పడుకున్నాను. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్, బాయ్.